హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. డబుల్ బెడ్రూమ్ పైన చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క కామెంట్స్ పైననే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ర్యాండమ్ కామెంట్స్ పికప్ చేసి ఆ డౌట్స్కే నేను వీడియో చేస్తున్నాను. అండ్ రీసెంట్గా Q&A చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ రాబోయే వీడియోస్ కూడా దీనిపైననే ఉంటాయి. ఎప్పటి వరకు అనేది మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాదు అప్పటి వరకు అనేది మన ఛానల్లో రెగ్యులర్లీ వీడియోస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు కూడా రెగ్యులర్లీ అప్డేట్స్ అనేది జెన్యూన్గా దొరుకుతుంటాయి మన ఛానల్లో. సో మన ఛానల్ 6,000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ అనేది మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఇప్పుడు మనం వీడియోలో ముందుతో చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏదైతే HMPV వైరస్ అనేది ఇప్పుడు మనకు అలర్ట్ అనేది గవర్నమెంట్ జారీ చేస్తుందో, కొత్తగా వైరస్ వచ్చింది HMPV చైనా నుంచి అని చెప్పేసి, సో దీనికి కేసెస్ అనేది రిజిస్టర్ అయ్యాయి మన ఇండియాలో. సో ప్లీజ్ ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళు అనేది మాస్క్ అనేది వేసుకోండి. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం పాటించాలి. ఎందుకంటే లైట్ తీసుకుంటే లాస్ట్ కోవిడ్ లాగా అనేది ఇది కూడా చాలా తీవ్రంగా వ్యాపి ఇచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఉన్నాయి. మెయిన్గా అనేది దీనికి చిన్నపిల్లలు అండ్ వృద్ధులు అనేది టార్గెట్ అవుతారు అనమాట. సో ఇప్పటికి చాలామంది అనుకుంటున్నారు మన ఇండియాలో రాలే కాదు, ఇండియాలో ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ 3 కేసెస్ కూడా ఉన్నాయి కర్ణాటకలో. సో అందుకే అలర్ట్ అని జారీ చేసింది. సో అందరు అనేది గుంపుగుండే ప్రదేశాల్లో వెళ్ళకండి, మాస్క్ అనేది ధరించండి. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్గా టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇదేంటంటే, సో చూడండి, చాలామంది అనేది రీసెంట్గా నాకు ఒక వ్యక్తి అనేది ఈ ఫామ్ అనేది తెచ్చివ్వడం జరిగిందనమాట. ఈ రిసిప్ట్ చూడండి మీరు. సో ఈ రిసిప్ట్ అనేది మనకు డబుల్ బెడ్రూమ్ది, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉండే కదా, సో అప్పటిది రిసిప్ట్ అనమాట. ఈ రిసిప్ట్ అనేది ఈ బెడ్రూమ్ అనేది ఇప్పుడు శాంక్షన్ అయిందా అని చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు అనమాట. ఓకేనా? సో ఇది 2016 అప్పుడు అప్లై చేశారు, చాలామందికి రాలేదని చెప్తున్నారు. కానీ ఇదేంటంటే ఓన్లీ ప్రజాపాలనలో ఎవరైతే టిక్ పెట్టుకున్నారో, ఓకేనా, ఎవరైతే టిక్ మార్క్ పెట్టారో ఇందిరమ్మ ఇల్లు పైన, వారికి ఎవరికైతే ఇల్లు లేదో సో వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్ అనేది లభించబోతుందన్నమాట. అర్థమైందా? ఓన్లీ ఎవరైతే ప్రజాపాలనలో ఫిల్మ్ చేస్తారో వాళ్ళకే. చాలామంది ఇది చూపించి అనేది మాకు ఇప్పటివరకు రాలేదు, మేము అప్పుడు అప్లై చేసుకున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి సో వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ విధంగా అనేది ఇల్లు అనేది వీళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇంకోటి, చాలామంది కామెంట్స్ అనేది చూడండి, లాట్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. ఈ కామెంట్స్లో పర్టికులర్ ఒక కామెంట్ అనేది చాలా మంచి కామెంట్ అనమాట. డౌట్ అది ఏంటంటే, చాలామంది మైండ్లో ఏముందంటే, ప్రెజెంట్ నేను ప్రజాపాలన ఫీల్ చేసినప్పుడు ఒక ఇంట్లో ఉండే, ఆ ఖాళీ చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు, వేరే ప్లేస్లో వెళ్ళిపోయినా, కొంప తీసి వాళ్ళు అక్కడ వచ్చి వెళ్ళిపోయారా, ఇదే చాలా మిస్టేక్ అనేది జరుగుతుంది పబ్లిక్లో. అందుకనే సర్వే కూడా కంప్లీట్ అవ్వడం లేదు. కానీ మీరు కూడా టెన్షన్ పడకండి, ఎందుకంటే మీరు ఇల్లు చేంజ్ అయినా మీ యొక్క ఆధార్ కార్డ్ చేంజ్ కాదు కాబట్టి మీరు అనేది కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరైతే సర్వే చేస్తున్నారో మీ ఏరియాలో వాళ్ళ దగ్గరికి, ఎవరైతే మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ మాత్రమే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే 100% మీద అందులో సర్వేలో మీ నేమ్ ఉంటే 100% ఆ సర్వే అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇందిరమ్మ ఇల్లు యాప్ ద్వారా. క్లియర్ అయిపోయిందా? ఇది చాలామందికి డౌట్ ఉండే. అండ్ ఇంకోటి, చాలామంది ఏం చేస్తున్నారంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. ఓకేనా? లెటర్ రాసిస్తున్నారనమాట. మేము అనేది పెట్టుకున్నాం, అయినా కూడా మాకు సర్వే జరగలేదని ఇలా లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్ అనేది కలెక్టర్ ఆఫీస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా చాలామంది అడుగుతున్నారు వెళ్ళాలని చెప్పేసి, మీరు కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ అక్కడ వెళ్ళి లెటర్ రాసి ఇవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు సర్వే జరగకుంటే. అయినా మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 100% సర్వే జరుగుతుంది, అందరికి అనేది బెనిఫిట్ అనేది లభిస్తుంది. ఓకేనా? ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, ఈడికి ఆడికి పరిగెత్తకండి, ఎవరికి అనేది ₹1 అనేది ఇవ్వకండి. మీకు అనేది 100% ఎవరైతే అర్హులు ఉన్నారో, చాలామంది నాకు కామెంట్ చేస్తారనమాట. చాలామంది ఇల్లులో లేని వాళ్ళే, అర్థమవుతుందా, రెంట్ కట్టుకోలేకపోతున్నామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. టెన్షన్ తీసుకోకండి, రెగ్యులర్గా మీకు అప్డేట్ ఇస్తాను. రేపు మళ్ళీ లైవ్ వస్తాను, రేపు లైవ్లో అందరు జాయిన్ కండి. రైట్? సో ఇది వాటి వీడియో. మీద డౌట్స్ ఉంటే 100% నా కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.